ఈరోజు బీట్రూట్ పచ్చడి చేస్తున్నా. దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి ఇవి. ఇవన్నీ వేస్తున్నా అండి ఈరోజు. ధనియాలు, నువ్వులు, ఎల్లిపాయలు, జీలకర్ర అన్నీ వేంపానండి. వేంపి మిక్స్లో వేసాను. ఇప్పుడు ఒక 5-6 మిరపకాయలు తీసుకున్నానండి. అవి వేంపుతున్నా నూనెలో వేంపుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని బీట్రూట్ కూడా వేంపుకోవాలి. బీట్రూట్ లైట్గా వేంపుకోవాలండి. కొంచెం మెత్తబడేదాకా వేంపుకొని పక్కకు తీసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు పెట్టుకుంటే బీట్రూట్ పచ్చడి రెడీ అండి. చూడడానికి చాలా బాగుంది, టేస్ట్గా ఉంది పచ్చడి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.